మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి? లోకేష్ పై పోటీకి జగన్ ఆమెనే ఎందుకు బరిలోకి దించాడు? లావణ్య తల్లిదండ్రులు, భర్తకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మంగళగిరిలో రెడ్ల ఓట్లు ఎవరికి, పద్మశాలీల ఓట్లు ఎవరికి? ఓట్ల జాబితా ప్రకారం గెలిచేది లావణ్యనా లేక లోకేషా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఎలక్షన్స్ కు టైం దగ్గర పడింది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైసీపీ అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోని ప్రధాన నేతలపై పోటీ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కుప్పం, హిందూపురం విషయంలో స్పెషల్ ఫోకస్ తో ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించేందుకు ప్లాన్ ను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే మురుగుడు లావణ్య అనే కొత్త అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటించారు. దీంతో లావణ్య ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దానిపై చాలా మంది గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మురుగుడు లావణ్య విషయానికి వస్తే ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు. అంతేకాక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు. కాండ్రు కమలకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. 1987లో వైఎస్ఆర్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలానే ఆయన 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల విషయానికి వస్తే ఆమె 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు. అలా మొత్తంగా లావణ్యకు అటు పుట్టిల్లు, ఇటు అత్తగారిల్లు రెండు పొలిటికల్ ఎంట్రీకి కలిసొచ్చింది. అలానే ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరుంది. మొత్తంగా మరోసారి లోకేష్ ను ఓడించేందుకు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి నిలిపింది. మరోపక్క మంగళగిరిలో ఏ పార్టీ గెలుస్తుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. నారా లోకేష్ మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు. ఇటు లావణ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం, ఆధిపత్య కులాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన 50,000 మంది ఓటర్లు రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నందున కులాల ఓటింగ్ విషయంలో లావణ్యకు ప్రయోజనం ఉంది. మరోపక్క నేత సంఘం నారా లోకేష్ కు మద్దతిస్తే అది లావణ్య గెలుపుకు కష్టం కానుంది. మంగళగిరిలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మంగళగిరిలో మొత్తం 2,68,000 మంది ఓటర్లు ఉండగా వీరిలో 55,000 మందికి పైగా పద్మశాలీలు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గ ఓటర్లు 35,000 మంది ఉండగా మాల వర్గానికి చెందిన ఓటర్లు 28,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు 30,000 మంది ఉండగా కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 17,000 మంది ఉన్నారు. మరి ఈ ఓటర్లను తమ వైపు తిప్పుకొని గెలిచేది మురుగుడు లావణ్యనా లేక నారా లోకేషా అన్నది తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.